నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? జానకి, జానకి, అభి, ఏంటి జానకి, నీకు ఇంత జరిగితే చెప్పాలనిపించలేదా నాకు? ఏం జరిగింది? నిజంగా నీ ఫ్రెండ్ అయితే నువ్వు ఈ పాటికి చెప్పేదానివి. బుజ్జిగడు చెప్పే వరకు నువ్వు నా దగ్గర దాయవు. ఏం జరిగింది బావా? చెప్తాను. అనయ్య, అనయ్య, యా అనయ్య, ఓకే యా. రే మా అన్నయ్య మీతో తర్వాత మాట్లాడతాడు. రే నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు కదా. రే నువ్వు ఇలా ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను మన కంపెనీ టెండర్ గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. నేను నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఏంటి బావా పెద్ద బాబు మీద అలా అరుస్తున్నావు? ఇది నీకు సంబంధించిన విషయం కాదు, మా అన్నయ్యతో తేల్చుకోవాల్సింది. సర్లే, ఇంతకీ మ్యాటర్ ఏంటి? జానకి గురించి నీకేం తెలిసి నువ్వు తనతో గొడవ పడ్డావు? చూసావా బావా, తనకేమీ తెలీదు అని చెప్పిన జానకి చిన్న బావకి ఎలా చెప్పిందో? మాటలు మర్యాదగా రాని. నేను తనకేం చెప్పలేదు. అభి ఆయన అడుగుతున్నాడు అంటే నేను చెప్పానని కాదు, మా బుజ్జి చెప్పాడంట. అవే కదా నీ తెలివితేటలు. అన్నీ నువ్వే చేస్తావు కానీ ఏమీ తెలియనట్టుగా రుజువులు లేకుండా చేస్తావు. నువ్వు చెప్పమనకుండానే బుజ్జి బావకి చెప్పాడా? కుముదా, ఇది నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు, నేను మా అన్నయ్యతో తేల్చుకోవాల్సిన విషయం. ఏంట్రా నువ్వు నాతో తేల్చుకునేది? తను తప్పు చేసింది, తిట్టాను, అందులో తప్పేముంది? తను తప్పు చేసిందో నువ్వు చూసావా? సాక్షి నీ దగ్గర ఉందా? అసలు ఏం జరిగింది? మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? జానకిని బావేమన్నాడు? నేను చెప్తాను. నా గదిలో ఓ ఫోటో ఉంది. ఆ ఫోటోని జానకి చించేసింది. ఎందుకు చించేసావని అడిగాను. దాంతో ఆవిడ కోపం వచ్చేసింది. మిస్టర్, నేను నీకు నిన్నే చెప్పాను ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు అని. దొంగతనం చేసి దొరికిన వాడు కూడా నేను దొంగని కాదు, పొరపాటున నా చేతికి తగిలింది అని అంటాడు. అలాంటిది అది కనిపించకుండా చేసావ్, ఇక నువ్వెందుకు ఒప్పుకుంటావులే? నాకిలాంటి బుద్ధి లేదు. నేను చేస్తే చేశాను అని ధైర్యంగా చెప్తాను. నేను చెయ్యని తప్పుని ప్రాణం పోయినా ఒప్పుకోను. షడా! నువ్వు మా ఇంట్లో ఉంటూ మా మనిషిని తిడితే ఊరుకుంటామనుకుంటున్నావా? అయినా ఆ ఫోటో చింపాల్సిన అవసరం ఇంట్లో ఎవ్వరికీ లేదు, నీకు తప్ప. జానకి మాత్రం ఎందుకుంటుంది? ఏ రోజైనా దాన్ని గదిలోకి వచ్చిందా? అక్కడేముందో చూసిందా? అలాంటిది జానకి చేసిందని నువ్వు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తావు? కరెక్ట్గా అడిగాడు, దీనికి సమాధానం చెప్పండి. ఇందులో చెప్పడానికి ఏముంది? నేనంటే నీకు నచ్చదు, నాతో ఏదో విధంగా గొడవ పడుతూనే ఉంటావు, నన్ను ఏడిపించాలని చూస్తూ ఉంటావు. ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకున్నావని నాకు అర్థమైంది. ఇందులో ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది? జానకి ఏంటో నాకు తెలుసు, తను ఇలాంటి పనులు చేయదని నీకే తెలీదు. అది ఎవరు చింపారో తెలుసుకొని వాళ్ళని తిట్టాలి, అంతేగాని మన ఇంటికి వచ్చి సాయం చేస్తున్న అమ్మాయిని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడితే ఏం బాగుంటుంది? నువ్వు మర్యాదగా జానకి సారీ చెప్పు. ఏయ్, ఏంట్రా నోర్లేస్తుంది? తప్పు చేసినప్పుడు సారీ చెప్పడంలో తప్పేం లేదు, మర్యాదగా చెప్పు. జానకి కూడా మౌనంగానే ఉంది కదా, అనవసరంగా మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? మీ జానకిని దేవతలాగా చూసేది నువ్వే కదా భూమి. ఈవిడ గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత రెచ్చిపోతుంది అంటే కారణం నువ్వు. కుముదా, నువ్వు భూమిని ఏమీ అనుకో. చూసావా బావ మనసు ఎంత మంచిదో? నువ్వు అమాయకురాలు కాబట్టి నిన్ను ఏమీ అనద్దు అంటున్నాడు. మరి జానకేంటి? బావని బాధ పెట్టడం తప్ప ఇంకేమీ తెలీదా? ఇంకొక మాట మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. నేను చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఆ అవసరం నీకు తప్ప ఇంట్లో ఇంకెవరికీ లేదని మాకు బాగా తెలుసు. ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకో. అనయ్య, జానకేంటో పూర్తిగా తెలిసిన మనిషిని నేను. తను ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా చేయదు. అందుకే తన విషయంలో నువ్వు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. రేయ్, ఏంట్రా నీ ఫ్రెండ్ అయినంత మాత్రం వెనకేసుకొస్తున్నావా? అది నాకు సంబంధించిన విషయం, నేను ఒక సెంటిమెంట్గా చూసే విషయం. ఆ విషయంలో నువ్వే కాదు, ఎవ్వరు కలగజేసుకున్నా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. మర్యాదగా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది, లేదంటే తమ్ముడు అని కూడా చూడండి. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటి?